గౌరవ సభలో సీతక్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎప్పటికప్పుడు ములుగు ఆకాంక్షను తెలియజేస్తున్నటువంటి పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ములుగు జిల్లా వందనాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు జిల్లా కోసం ఆ రోజు రాష్ట్రం కోసం పోరాటం చేస్తే అదే కేసీఆర్ గారు ఇవాళ కోదండరామరెడ్డి సార్ను ద్రోహి అనేటువంటి పరిస్థితి. ఆయన తప్పులు ఎవరు ఎదిరిస్తే వాళ్ళు ద్రోహులు. ఈ రోజు ఆ సార్ ఇక్కడ మనకు రావడం జరిగింది. అదే విధంగా మరి తెలంగాణలో మరి రైతుల యొక్క సమస్యల మీద పోరాటం చేస్తున్న మా సోదరుడు రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా సోదరిమణి గత 25 సంవత్సరాలుగా మేమందరం ఒకే ఉద్యమంలో పోరాటం చేసి ఇవాళ దారులు వేరేనా ప్రజల సమస్యల మీద గొంతు విప్పుతూ ఈరోజు మనకు వచ్చేసినటువంటి ప్రజా గాయకురాలు మరి అక్క విమలక్క గారు, పెద్దలు గౌరవనీయులు మరి ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, అదే విధంగా మనకు సహకరించినటువంటి HMTV CEO మరి మన వెంకటకృష్ణ గారు, అదే విధంగా వేదికను అలంకరించిన ఇతర రాజకీయ పార్టీల నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. జేఏసీలు, అదే విధంగా అనుబంధ సంఘాలు, తుడుందెబ్బ, ఇటు CPI CPM మరి ఇంకా బీసీ సంఘాలు, SC ST సంఘాలు, MRPS, ఇతర వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇది మేము ఒకటే కోరుకున్నాం మొదటి నుంచి కూడా. ఇవాళ మల్లంపల్లి మండలం కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు, అదే విధంగా రాజుపేట కావాలని కోరుకుంటా ఉన్నారు, ములుగు జిల్లా కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ నుంచి మరి ఎమ్మెల్యే గెలిచిండు. ఆయన ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక్క దీక్ష చేయలే, ఒక్క ధర్నా చేయలే. ఇక్కడ జనం గెలిపించారు, మంత్రి అయ్యిండు. ఇక మంత్రి అయ్యిండు కదా మనకు జిల్లా చేస్తారు కావచ్చని మనం కొద్దిగా ఆది మర్చి పోరాటాలు చేసినాం. కానీ ఇవాళ ఆ రోజు ఉద్యమం చేయకుండా ఆయన ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రి అయ్యిండు. ఆ రోజు నేను 7 రోజులు పచ్చి మంచినీళ్ళు ముట్టకుండా అమర నిరాహార దీక్ష చేసినాం ఇదే కాకతీయ యూనివర్సిటీ పిల్లలతోటి. తర్వాత ములుగులో, తర్వాత 2 రోజులు జైల్లో ఉన్నాం. ఇప్పటికి కూడా హైదరాబాద్ రైల్వే కేసు నా మీద నడుస్తా ఉంది, రైలు ఆపినందుకు తెలంగాణ ఉద్యమంలో. అయినా కూడా ప్రజలు మమ్మల్ని పక్కన పెట్టినా ఈ రోజు ప్రజా సంక్షేమం మరి ప్రతిపక్షంలో కూడా పోరాడుతూనే ఉన్నాం. ఈ రోజు జెండాలు పక్కన పెడదాం. ఇవాళ ఇక్కడ మా జెండా లేవు కాబట్టి ఇక్కడ జెండాలకు అతీతంగా అన్ని ప్రజా సంఘాల నాయకులు ప్రజలు వచ్చారు. ఒక జెండా పెట్టుకుంటే అది ఒక పార్టీకి పరిమితం అవుతుంది. కాబట్టి ములుగు ప్రాంత ప్రజలందరిది ఏకైక ఎజెండా మరి ములుగు జిల్లా సాధించడం. కానీ ఈ జిల్లాను ఇక్కడ మంత్రి కొడుకు మార్కెట్ పదవి కోసం తాకట్టు పెట్టిండు, అది అట్లా పోయింది. ఇవాళ ఇక్కడ వనరులు సమ్మక్క సారక్క జిల్లా చేస్తారని ఆ రోజు సమ్మక్క సన్నిధిలోనే కేసీఆర్ గారు మాట ఇచ్చిండ్రు. అయ్యా ఇవాళ సమ్మక్క సారక్క జిల్లా చేయలేదు, డోకా చేసినావు, కనీసం జాతరకైనా వచ్చిందా? సీమాంధ్ర ముఖ్యమంత్రులు రాళ్ళేసిన జాతరకు వచ్చిర్రు, కానీ ఈ ముఖ్యమంత్రి మన సమ్మక్క సారక్క జాతరకే రాలేదు. జాతరకు రానటువంటి పరిస్థితి, జాతరకు రాలేదంటే జిల్లా చేస్తున్నటువంటి వాగ్దానం కూడా మర్చిపోయిండు. అదే కాకుండా సమ్మక్క సారక్క గొప్ప ఏంటిదో ఒకసారి గుర్తు చేసుకోండి. 60 సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి తెలంగాణ బిల్లు ఏ రోజు వచ్చింది? 2013 మరి డిసెంబర్ ఏదైతే ఉందో 2014 డిసెంబర్ 13వ తారీఖు నాడు మరి బేస్తవారం రోజు వనంలో నుంచి జనంలోకి సమ్మక్క మరి గద్దె మీదకి వస్తుంటే ఆ రోజు పార్లమెంటుకు బిల్లు వచ్చింది, తెలంగాణ బిల్లు. అంత గొప్ప మహిమ తెలంగాణ ఏర్పాటుకు సమ్మక్క జనంలోకి రావడానికి ఒకే ముహూర్తాన జరిగింది. అంత గొప్ప తల్లిని కూడా ఇవాళ మరి నిర్లక్ష్యం చేసి జాతరకు రానటువంటి పరిస్థితి. అదే కాకుండా ఇక్కడ నేషనల్ హైవే ఉంది, విశాలమైనటువంటి భూములు ఉన్నాయి, రామప్ప టెంపుల్ ఉంది, రామప్ప చెరువు ఉంది, లక్నవరం చెరువు ఉంది, మల్లూరు లక్ష్మీనరసింహస్వామి గొప్ప దేవాలయం ఉంది. వరంగల్ జిల్లాలో ప్రవహించే ఏకైక గోదావరి కూడా మన వరంగల్ జిల్లాలో ఉంది. ఎవరు పుష్కర స్నానాలు చేయాలన్నా మన ప్రాంతానికి మంగపేట ఏటు నాగార్జునకే రావాలి. అదే విధంగా ఇవాళ ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకుపోవడానికి కుట్ర పన్నుతున్నటువంటి కేసీఆర్ కు గోదావరి జలాలు కూడా ఇక్కడి నుంచే పోతా ఉన్నాయి. వేల ఇసుక లారీలు నడుస్తా ఉన్నాయి, వందల మంది చనిపోతున్నారు. నిధులు నీళ్లు ఆదాయం మనది, పోతే అక్కడికి అంటే పారేది మాత్రం వాళ్లకు. కాబట్టి కనీసం జిల్లా చేస్తున్నా నువ్వే ఆశ పెట్టినావు, అయ్యా ఇవ్వు అంటే కూడా ఇవాళ ఇవ్వకుండా డోకా చేసినటువంటి మనిషిని మరి ఆయనకు వత్తాసు పలుకుతూ ఇవాళ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఏ జెండా లేదు. ఇవాళ ఇక్కడ పాలకులు, ఇక్కడ రాజకీయ నాయకులు ఇవాళ ఈ జిల్లా రాకుండా అడ్డుకుంటున్నారు. గతంలో ఇక్కడ విద్యాలయాలన్నీ కూడా వచ్చేటి తెల్ల జెండా కింద పోరాడుతుంటే ఎవరు పోవద్దని రాత్రికి రాత్రే డిఓలు స్కూళ్ళకు ఆదేశాలు ఇచ్చేసిండ్రు. కనీసం